హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కొబ్బరి చిప్పల నుండి స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం పదండి. కొబ్బరిని 3-4 టైమ్స్ కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ని యాడ్ చేసుకుంటూ చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, వీడియోలో చూపించిన విధంగా. అలాగే కొబ్బరిని అంత మెత్తగా రుబ్బి ఒక గిన్నెలో వేసుకొని స్ట్రెయినర్ లేదా వైట్ క్లాత్లో వేసుకొని బాగా పిండుకోవాలండి. పిండిన కొబ్బరి పాలను ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని 1 డే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కొబ్బరి పాల పైన గట్టి లేయర్ ఏర్పడుతుందండి. ఆ లేయర్ని ఒక కడాయిలో వేసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలండి. ఎప్పటి వరకు అంటే లేయర్ కరిగి ఆయిల్ పైకి తేలుతుందో అప్పటి వరకు అండి, వీడియోలో చూపించిన విధంగా. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు నేను కరివేపాకు, మెంతులు మరియు మందార ఆకులు వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మందారం ఆకులు, మెంతులు, కరివేపాకు ఎందుకు వేసానంటండి, హెయిర్ గ్రోత్ కోసం మరియు స్మెల్ కోసం వేసానండి. ఆయిల్ని చల్లార్చి వడపోసి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవడమేనండి. మన చేతితో తయారు చేసుకొని యూజ్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.